తుషితులు ఎవరు? విదురునితో మైత్రేయ మహర్షి మనుపుత్రికల వంశ విస్తారమని ఈ విధంగా వివరించెను. స్వయంభువ మనువునకు శతరూప అనే భార్య వలన అకూతి, దేవహూతి, ప్రసూతి అనే 3 కుమార్తెలు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే పుత్రులు జన్మించారు. వారిలో పెద్దదైన అకూతిని మనువు రుచి అనే ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. రుద్ర ప్రజాపతి బ్రహ్మ తేజస్సు కలవాడు, సద్గుణ సంపన్నుడు, మనస్సును భగవంతుని అందే లగ్నం చేసినవాడు. అందువల్ల అతనికి అకూతి యందు శ్రీ మహావిష్ణువు యజ్ఞుడు అను పుత్రుడిగా ప్రభవించినాడు. జగన్మాత అయిన ఆదిలక్ష్మి విష్ణువుని ఎప్పుడూ విడిచి ఉండదు కనుక తన అంశతో దక్షిణ అను కన్యకగా జన్మించింది. స్వయంభూమను ఎంతో సంతోషంగా తన కూతురి కుమారుడు అత్యంత తేజోవంతుడు శ్రీ విష్ణు దేవుని అవతారము అయిన యజ్ఞుని తన ఇంటికి తెచ్చుకున్నాడు. రుచి కామ గమన అయిన దక్షిణను తన దగ్గరే నిలుపుకున్నాడు. పిమ్మట తను భర్తగా కోరిన దక్షిణను వివాహం చేసుకున్నాడు యజ్ఞుడు. ఇద్దరు ఆది దంపతులైన దక్షిణకు యజ్ఞునకు యామ అను నామకులైన దేవతలు పుత్రులుగా జన్మించినారు. వారు మహాబలశాలురు. వారు 12 మంది. వరుసగా వారి నామములు త్రోషుడు, ప్రతోషుడు, సంతోషుడు, భద్రుడు, శాంతి, ఇడస్పతి, ఇన్ముడు, కవి, విభుడు, వహ్ని, సుదేవుడు మరియు రోచనుడు. ఈ 12 మందిని తుషితులు అంటారు. స్వయంభువ మన్వంతరంలో తుషితులు దేవతలయ్యారు. మరీచి మొదలైన మునీశ్వరులు సప్తఋషులయ్యారు. యజ్ఞుడు దేవేంద్రుడు అయ్యాడు. మనువు పుత్రులైన ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, వారి కొడుకులు, మనుమలు, మునిమనుమలు వీరందరితోనూ స్వయంభువ మన్వంతరం నిండి కొనసాగింది. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరూ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదములు.